Yeah, good evening, all of you. Voice is clear, ma? వినపడుతుందా? Please let me confirm. సార్ వినిపిస్తుంది సార్. Yeah. So, guys, సార్ yeah, చెప్పండి బ్రదర్. సార్ నాకు చిన్న డౌట్ సార్. చెప్పండి. ఆ, అదే సార్ ఇప్పుడు లెడ్జర్ క్రియేషన్ చేస్తాం కదా సార్, సింగిల్ లెడ్జర్. ఆ టైంలో ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ అమౌంట్ వేయచ్చా సార్, వేయకూడదా సార్? అంటే ఎంటర్ చేయొచ్చా సార్? ఇప్పుడు ఇంకా ఓన్లీ ఓచర్ లోనే వేయాలి సార్? మనం ఇప్పుడు ఇంకా ఎల్కేజీలోనే ఉన్నాం. ఓకే, ఓకే సార్. ఇంకా ఓకే మనం ఎల్కేజీలోనే ఉన్నాం. వెళ్ళే కొద్దీ ఏ ఒక్క డౌట్ మీ మైండ్లో ఉండదు. కాన్సెప్ట్స్ ను ఓకే సార్. ఓకే యాజ్ ఇట్ ఈజ్ గా చెప్పింది చెప్పినట్టుగా నేర్చుకుంటూ వెళ్తే అన్ని ఎక్కడ ఏ టాపిక్ వస్తో ఆ టాపిక్ లో అన్ని కవర్ అవుతూ వస్తాయి. ఏ ఒక్క డౌట్ మీకు ఉండదు. ఓకే, సార్. సో ఓకే సార్. జస్ట్ 30 days, జస్ట్ వాట్ ఐఎమ్ సెయింగ్, జస్ట్ లిజన్, అన్ని కవర్ అవుతాయి. అన్ని డౌట్స్, ఏ ఒక్క డౌట్ ఉండదు. ఓకే, సో ఓకే సార్. టాలీ లోకేష్ ఈ మన యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్, దీన్ని ఫాలో చేయండి. మనకి ఏపీ తెలంగాణలో ఎక్కడ జాబ్స్ ఉన్నా కూడా మనకు క్లియర్ గా ఈ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పెడుతూ ఉంటాం. దీన్ని ఫాలో అవుతే మీకు ఎప్పటికప్పుడు అప్డేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. ఓకే, సో మన యొక్క ఛానల్ టాలీ ప్రైమ్ ఇన్ తెలుగు ఛానల్ సెకండ్ ఛానల్ ఉంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది టాలీ లోకేష్ మన ఫస్ట్ ఛానల్. ఓకే, డన్. ఓకే, లాస్ట్ క్లాస్ లో మనం టాలీ ప్రైమ్ 6.2 లేటెస్ట్ వర్షన్ లో స్కూల్ అకౌంటింగ్, కాలేజ్ అకౌంటింగ్ అండ్ హాస్పిటల్ అకౌంటింగ్ ఏ విధంగా చేయాలనేది క్లియర్ గా డిస్కషన్ చేసాం. టుడే వచ్చేసి మనకి బిల్ వైజ్, లైక్ అకౌంట్స్ రిసీవబుల్స్ ఆర్ పేయబుల్స్ అండ్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ అంటారు. ఓకే, అకౌంట్స్ పేయబుల్స్ ఆర్ రిసీవబుల్స్ అనొచ్చు, లేదంటే బిల్ వైజ్ అని అనొచ్చు. బిల్ వైజ్ అని కూడా మనం చెప్పొచ్చు. అసలు ఎందుకు యూజ్ చేస్తారు మా? ఒక న్యూ బిజినెస్ మనం స్టార్ట్ చేసాం అనుకోండి. ఒక న్యూ బిజినెస్ మనం స్టార్ట్ చేస్తే మనకి ఎందుకు పేయబుల్స్ ని, రిసీవబుల్స్ ని యూజ్ చేయాలి, ఏ పర్పస్ కోసం యూజ్ చేయాలి? మనము ఒక క్యాపిటల్ పెడతాం, ఒక 5 lakhs 10 lakhs పెట్టి మన బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత మన బిజినెస్ కి స్టాక్ ఆర్ గూడ్స్ కావాలి. స్టాక్ ఆర్ గూడ్స్ అనేది మన బిజినెస్ కి అవసరం అవుతుంది. అలాంటప్పుడు మన బిజినెస్ ఏం చేస్తుంది? మార్కెట్ లో ఉన్న సప్లయర్స్ దగ్గర వెళ్ళి పర్చేజ్ చేస్తుంది. స్టాక్ ని సప్లయర్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంది. ఓకే, పర్చేజ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 lakhs కి పర్చేజ్ చేస్తుంది. ఎలా? క్రెడిట్ బేసిస్ మీద, క్రెడిట్ బేసిస్ మీద పర్చేజ్ చేస్తుంది. ఈ పర్చేజ్ చేసేటప్పుడే మన బిజినెస్, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి స్టాక్ ఆర్ గుడ్స్ మార్కెట్లో ఉన్న సప్లైస్ దగ్గర నుంచి పర్చేజ్ చేసేటప్పుడే మనము మన యొక్క సప్లయర్స్ తో చెప్తాం ముందుగానే, సార్ నేను మీ దగ్గర పర్చేజ్ చేస్తాను, బట్ టోటల్ అమౌంట్ అట్ ఏ టైం నేను పే చేయలేను. నాకు ఈ 2 lakhs అమౌంట్ ని బైఫర్కేట్ చేసి ఇవ్వండి. 5 బిల్ నెంబర్స్ గా, లేదంటే 3 బిల్ నెంబర్స్ గా నాకు డివైడ్ చేసి ఇవ్వండి, లేదంటే 4 బిల్ నెంబర్స్ గా డివైడ్ చేసి ఇవ్వండి. బిల్ నెంబర్ 01 ఒక 50,000 అని, బిల్ నెంబర్ 02 60,000 అని, బిల్ నెంబర్ 03. అంటే పర్చేజ్ చేసేటప్పుడే మన బిజినెస్ సప్లయర్స్ తో ముందుగానే మాట్లాడుకుంటుంది, నేను టోటల్ అట్ ఎ టైం పే చేయలేను అనేసి. బిల్ నెంబర్ ఇంకెంత పెండింగ్ బ్యాలెన్స్ ఉందిమా? టోటల్ ఎంత పెండింగ్ ఉంటుంది? 20నా 30నా? ఎంత బ్యాలెన్స్ ఉంటుంది 2 lakhs లో? 60, 20నా? అంతేనా? యా. ఇలా 2 lakhs ని 4 బిల్ నెంబర్స్ గా డివైడ్ చేసి ఇవ్వండి. అప్పుగా పర్చేజ్ చేసాం సప్లయర్ దగ్గర నుంచి, పలానా వ్యక్తి రామో రాజానో ఎవరో వ్యక్తి దగ్గర కొన్నాం.
తర్వాత మనము 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో మన బిజినెస్ అమౌంట్ అనేది పే చేయాలి. ఎవరికి? సప్లయర్‌కి. అప్పుడు ఈ 2,00,000 పే చేయగలుగుతాడా? ఓకే. టోటల్ ఉంటే ఓకే. లేదు 1,50,000 పే చేస్తున్నాడు. 1,50,000 పే చేస్తున్నాడు. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ పెండింగ్ బ్యాలెన్సెస్. సో బిల్ వైజ్ ఆర్ అకౌంట్స్ పేయబుల్ ఆర్ రిసీవబుల్స్ అంటే ఏమి షో చేస్తుంది? పెండింగ్ బ్యాలెన్సెస్ ని షో చేస్తుంది. అది పర్చేజ్లో అయినా సేల్స్లో అయినా. పర్చేజ్లో కూడా సేమ్ అంతే. కస్టమర్కి సేల్ చేస్తాం స్టాక్ ఆర్ గూడ్స్, ఒక 3,00,000 కి సేల్ చేస్తాం. కస్టమర్కి సేల్ చేసేటప్పుడు కస్టమర్ ముందుగానే మనతో మాట్లాడతాడు, సార్ నేను టోటల్ అమౌంట్ ఇవ్వలేను, సో ఆ 3,00,000 ని ఒక 5 బిల్ నెంబర్స్ మీద డివైడ్ చేసి ఇవ్వండి, నా దగ్గర ఎంత అమౌంట్ ఉంటే ఆ బిల్ క్లియర్ చేసుకుంటాను. ఓకే. ఏవైతే పెండింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయో అవి షో చేస్తాయి పర్చేజ్లో కానీ సేల్స్లో కానీ. ఈ పర్చేజ్ చేసేటప్పుడు మనకి 4 స్టెప్స్ ఉంటాయి. ఏంటవి అంటే న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్, అడ్వాన్స్ అకౌంట్. న్యూ రెఫరెన్స్ అంటే ఏంటి? న్యూ బిల్లు రైజ్ చేయడం. కొత్తగా కొత్తగా ఇప్పుడు పర్చేజ్ చేస్తున్నావు కదా, ఇలా కొత్తగా బిల్లు రైజ్ చేయడం, దీన్ని న్యూ రెఫరెన్స్ అంటాం. ఓకే. సో అగైనెస్ట్ రెఫరెన్స్, ఇక్కడ న్యూ బిల్ ఏదైతే రైజ్ చేసింటావో నువ్వు, ఈ బిల్లుకు అమౌంట్ పే చేయడం, దాన్ని అగైనెస్ట్ రెఫరెన్స్ అంటాం. అమౌంట్ అనేది పే చేయడం. పైన బిల్లు ఏ బిల్ అయితే రైజ్ చేసావో అదే బిల్లుకి అమౌంట్ పే చేసి క్లియర్ చేయడం. ఆన్ అకౌంట్, ఆన్ ద స్పాట్ అమౌంట్, ఆన్ ద స్పాట్ అమౌంట్. 50,000 వచ్చావు, ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చావు, తీసుకొని వెళ్ళిపోయావు, ఇంకా అక్కడ ఎలాంటి పెండింగ్ బ్యాలెన్స్ చూపించదు, దాన్ని ఆన్ అకౌంట్ అంటారు. అడ్వాన్స్ అమౌంట్ అంటే ముందుగానే అడ్వాన్స్గా ఇవ్వటం, ముందుగానే పే చేయడం, దాన్ని అడ్వాన్స్ అమౌంట్ అంటారు. ఈ 4 ఆప్షన్స్ అనేది హైలైట్ అవుతాయి ఇక్కడ. సప్లయర్కి, బయ్యర్కి, లైక్ కస్టమర్కి అండ్ సప్లయర్కి, ఇద్దరికి కూడా బిల్ వైజ్ అనే ఆప్షన్ మనం వేసి పెట్టుకోవాలి. బిల్ వైజ్ అనే ఆప్షన్ మనం వేసి పెట్టాలి. ఇక్కడ కూడా ఆ బిల్ వైజ్ అనే ఆప్షన్ వేసి పెట్టకపోతే నీకు పెండింగ్ బ్యాలెన్సెస్ షో అవ్వవు, రిజల్ట్ చూపించదు కరెక్ట్గా. ఓకే. మన కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత F11 ఫీచర్స్లోనే మనము బిల్ వైజ్ అనే ఆప్షన్ వేసి పెట్టుకోండి. బిల్ వైజ్ అనే ఆప్షన్ వేసి పెడదాం కన్ఫామ్గా. ఓకే. సో ఈ యొక్క కాన్సెప్ట్ని మన బిజినెస్ అకౌంట్స్ పేయబుల్ రిసీవబుల్స్ కానీ మెయింటైన్ చేస్తే పెండింగ్ బ్యాలెన్సెస్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది కూడా మనం క్లియర్గా చెక్ చేస్తాం. ఓకే. న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ. మన ప్రాబ్లం చూడండి. నీరజ ఎంటర్ప్రైజెస్, బిల్ వైస్ 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసాం, 1 lakh బ్యాంకులో డిపాజిట్ చేసాం, ప్రియా టెక్ సొల్యూషన్స్ నుంచి 2 lakhs పర్చేజ్ చేసాం, డిఫరెంట్ డేట్స్లలో ఉన్నాయి. కృష్ణాకి 2,50,000 సేల్ చేసాం, పైన అప్పుగా పర్చేజ్ చేసాం, తర్వాత మన బిజినెస్ పేమెంట్ చేస్తుంది సప్లయర్కి. 2 lakhs పర్చేజ్ చేస్తుంటే 1,50,000 పే చేస్తుంది, 50,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. కస్టమర్కి సేల్ చేసాము 2,50,000. ఓకే. కస్టమర్ మనకి 2,20,000 ఇచ్చాడు, ఆ రిమైనింగ్ 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఏంటి అనేది కూడా ఫైనల్గా చెక్ చేద్దాం. ఓకే. ఆంధ్రప్రదేశ్ Ctrl+A, డైరెక్ట్గా Ctrl+A అంటే డైరెక్ట్గా సేవ్ చేయొచ్చు. మెయింటైన్ అకౌంట్స్, ఇది కూడా సర్వీస్ ఆర్గనైజేషన్, ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. ఇక్కడ ఈ రోజు ప్రాబ్లంలో బిల్ వైజ్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి, ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. వన్స్ టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వచ్చే టైప్ కీస్, ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ క్రియేట్లోకి వెళ్ళాలి.
లెడ్జెస్ లోకి వెళ్ళాలి. నిన్నేమో గ్రూప్ లోకి వెళ్ళాం, ఈ రోజు డైరెక్ట్ గా లెడ్జెస్ లోకి వెళ్తున్నాం. ఓకే, ఈ ప్రాబ్లం లో లెడ్జెస్ ఏమున్నాయి చెప్పండి మా, చూద్దాం ఎవరైనా. ఎనీవన్, ఈ ప్రాబ్లం లో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? క్యాపిటల్, చెప్పండి. క్యాపిటల్, ఇంకా బ్యాంక్, బ్యాంక్, పర్చేజ్ అకౌంట్, వెరీ గుడ్. సేల్స్ అకౌంట్, సన్రీ క్రెడిటర్స్, సన్రీ డెబిటర్స్, ఓకే, కంప్యూటర్, క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, డైరెక్ట్ గా సేవ్. నెక్స్ట్ ఎస్బీఐ బ్యాంక్, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్, కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ ప్రియాటెక్ సొల్యూషన్స్, సన్రీ డెబ్టార్, సన్రీ క్రెడిటర్స్. చూసారమ్మా, మెయింటైన్ బ్యాలెన్సెస్ బిల్ బై బిల్ అనే ఆప్షన్ ఎస్ వచ్చింది. అదే టాలీ ERP9 లో అయితే మీరే ఎస్ పెట్టేవాళ్ళు, కానీ టాలీ ప్రైమ్ లో ప్రీ డిఫైన్డ్ గా F11 లో ఎస్ పెట్టామంటే ఇక్కడ ఆటోమేటిక్ గా సప్లయర్స్ కి కస్టమర్స్ కి ఆటోమేటిక్ గా బిల్ వైజ్ అనే ఆప్షన్ ఎస్ లో ఉంటది. ఇది గన ఎస్ లేకపోతే అకౌంట్స్ లో మనకి న్యూ రెఫరెన్స్, అగెనిస్ట్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్, అడ్వాన్స్ అమౌంట్ ఇవి రావు, గుర్తుపెట్టుకోండి మ్యాండటరీగా. ఇంకా రియల్ టైమ్ లో అడ్రస్ ఇవన్నీ ఇచ్చుకుంటారు ప్రాపర్ గా. సేవ్ చేయండి. నెక్స్ట్ సేల్స్ అండ్ కృష్ణ క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. సన్రీ డెప్టార్స్, ఇది కూడా చూసారా, ఆటోమేటిక్ ఎస్ వచ్చేసింది. సేవ్ చేయండి. నెక్స్ట్ కంప్యూటర్, ఫిక్స్డ్ అసెట్స్, కంట్రోల్ ఏ. నెక్స్ట్ శ్రీ కంప్యూటర్స్, సన్రీ క్రెడిటార్స్. బట్ ఈ ఆప్షన్ కి బిల్ వైజ్ అవసరమా, అవసరం లేదా? కంప్యూటర్ పర్చేజ్డ్ ఫ్రమ్ శ్రీ కంప్యూటర్స్ RS 25,000 అని క్రెడిట్. దీనికి మనకి బిల్ వైజ్ అనేది పెట్టుకోవచ్చా, అవసరం లేదా? అవసరం లేదు. అవసరం లేదు. పెట్టుకోవచ్చు బట్ అవసరం లేదు. నో పెట్టేయండి. ఈ విధంగా లెడ్జెస్ అన్ని మనం చేసుకోవాలి. ఎంటర్, ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్, ఎస్కేప్. మీరు చేసింటి ఏమైనా మిస్టేక్ చేసినా చెక్ చేసుకోవాలన్నా ఆల్టర్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి మీరు చేసింటన్ని ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో తర్వాత ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్, ఓచర్స్లోకి వెళ్ళి ఇప్పుడు మనము డేట్స్ మారుస్తూ ఎంట్రీస్ అనేది పోస్ట్ చేయాలి. చూడండి, ఫస్ట్ 1/7 5 lakhs తో బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. రిసిప్ట్ లో తీసుకోండి. 1/7 క్యాపిటల్, అమౌంట్ ఎంత? 5 lakhs. క్యాష్, సేవ్ చేయండి. యాక్సెప్ట్ నో, సేవ్. నెక్స్ట్ 3/7 క్యాష్ డిపాజిటెడ్ ఇన్ SBI బ్యాంక్. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ SBI బ్యాంక్, కంట్రోల్ ఏ, డైరెక్ట్ గా సేవ్. నెక్స్ట్ 6/7 పర్చేజ్ ఫ్రమ్ ప్రియాటెక్ సొల్యూషన్స్. పర్చేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఉండకూడదు కదా, మనకి డెబిట్ క్రెడిట్ రావాలి కదా. సో చేంజ్ మోడ్లోకి వెళ్ళి యాజ్ ఓచర్ తీసుకోండి. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం? ప్రియాటెక్ సొల్యూషన్స్. సో టోటల్ అమౌంట్ యాడ్ చేసి వేయాలి. టోటల్ అమౌంట్ ఎంత ఇక్కడ? 2 lakhs. ఆ 2 lakhs అక్కడ టైప్ చేయండి, ఎంటర్. ఈ ఆప్షన్స్ వచ్చాయా? వీటి గురించి కదా మనం డిస్కస్ చేసాం.
న్యూ రెఫరెన్స్, ఆన్ అకౌంట్, అగైనెస్ట్ రెఫరెన్స్, అడ్వాన్స్ అమౌంట్స్. న్యూ రెఫరెన్స్ తీసుకోండి. బిల్ నెంబర్ ఎంత ఇక్కడ? బిల్ నెంబర్ 100. డ్యూ డేట్. ఇప్పుడు బిల్ నెంబర్ టోటల్ గా మనం పర్చేజ్ చేసింది 2 lakhs కి. బిల్ నెంబర్ 100 కి ఎంత డివైడ్ చేయమని చెప్పాము? 80,000. 80,000 డివైడ్ చేయమని చెప్పాం. ఆ 80,000 ఏ డేట్ లోపల ఇస్తావు? డ్యూ డేట్. క్రెడిట్ డేస్ ఈరోజు 7, 10 లోపల ఇస్తావా, నవంబర్ 10 నుంచి ఇస్తావా, లేదంటే నవంబర్ 15 లోపల ఇస్తావా అనేది ఆ డేట్ ఇక్కడ ఇవ్వాలి. ప్రజెంట్ నో నీడ్. నెక్స్ట్ న్యూ రెఫరెన్స్. సో 200, 50,000. బిల్ నెంబర్ 300, 40,000. బిల్ నెంబర్ 400, 30,000. అంటే పర్చేజ్ చేసేటప్పుడే మన బిజినెస్ సప్లయర్స్ తో ముందుగానే మాట్లాడుకుంది. సార్, నేను 2 lakhs మీ దగ్గర క్రెడిట్ బేసిస్ మీద పర్చేజ్ చేస్తున్నాను. టోటల్ అమౌంట్ నేను అట్ టైం ఇవ్వలేను. ఆ 2 lakhs ని ఒక 4 బిల్ నెంబర్స్ మీద డివైడ్ చేసి ఇవ్వండి. నా దగ్గర ఎంత అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ ఇచ్చేసి నేను క్లియర్ చేసుకుంటాను అని ముందుగానే మనము న్యూ రెఫరెన్స్ అంటే కొత్తగా బిల్లు రైజ్ చేసేటప్పుడే మనము ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. అది పర్చేజ్ లైనా అంతే, సేల్స్ లైనా అంతే. ఇప్పుడు మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్. తర్వాత 87 సేల్స్ లోకి వెళ్ళండి, చేంజ్ మోడ్ లోకి వెళ్ళండి, యాజ్ వర్సెస్ తీసుకోండి, డేట్ మార్చండి. 87 ఎవరికి సేల్ చేసాం? క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్. అమౌంట్ ఎంత? 2,50,000. ఇప్పుడు కూడా న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. బిల్ నెంబర్ 201, 1 lakh. బిల్ నెంబర్ 202, 40,000. 40,000. బిల్ నెంబర్ 203, 60,000. బిల్ నెంబర్ 204, 50,000. ఇలా ఈ విధంగా మనం కస్టమర్కి ఆ 2,50,000 అమౌంట్ ని డివైడ్ చేసి పంపిస్తున్నాం. ఇలా ఓకే. సేల్స్ సేవ్ చేయండి. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. తర్వాత 1 week తర్వాత 1 month తర్వాత డబ్బులు ఇవ్వాలి కదా. సో 10/7 పేమెంట్ టు క్రెడిటర్. మన బిజినెస్ క్రెడిటర్ కి డబ్బులు ఇచ్చింది అంటే పేమెంట్ తీసుకోవాలి. డేట్ మార్చండి. డేట్ ఏముంది ఇక్కడ? 10/7. ఎవరండి క్రెడిటర్ అంటే? ఎవరు వస్తారు? క్రిస్సా, ప్రియాటెక్కా? ఎవరు వస్తారండి? ఎవరు వస్తారమ్మా? ప్రియాటెక్ వస్తారా? ప్రియాటెక్. క్రిస్ వస్తారా? ప్రియాటెక్. ప్రియాటెక్ వస్తారా? ప్రియాటెక్. 2 lakhs కు మనం పర్చేజ్ చేసాం, కానీ మన బిజినెస్ ఎంత అమౌంట్ ఇస్తుంది? 1,50,000 ఇస్తుంది. చూసారా? అవే బిల్ నెంబర్స్, అగైనెస్ట్ రెఫరెన్స్ తీసుకోవాలి. అవే బిల్ నెంబర్స్ ఇక్కడ మీకు కనబడతాయి. బిల్ నెంబర్ 100 మీద మనం 80,000కి పర్చేజ్ చేసాం, కానీ మనం ఎంత అమౌంట్ ఇస్తున్నాం? 50,000 ఇస్తున్నాం. అంటే 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. బిల్ నెంబర్ 200, 30 పైన ఏమో 50,000కి పర్చేజ్ చేసాం, కానీ మనం ఎంత ఇస్తున్నాం? 20,000 ఇస్తున్నాం. 30,000 ఇస్తున్నాం. 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. బిల్ నెంబర్ 300 మీద మనం పర్చేజ్ చేసాం 40,000కి. సో 40,000 ఇచ్చేస్తున్నాం. అది పెండింగ్ బ్యాలెన్స్ చూపించదు. 400, 30,000 పర్చేజ్ చేసాం, 30 ఇచ్చేస్తున్నాం, 0. ఏవైతే బిల్స్ క్లియర్ అయి ఉంటాయో అవి కనిపించవు. పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే కనబడతాయి. పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే మనకి కనిపించదు. ఓకే. ఇలా సేవ్ చేయండి. నెక్స్ట్ 15/7 రిసిప్ట్ ఫ్రమ్ డెప్టర్ అంటే రిసిప్ట్ లో తీసుకోవాలి. డేట్ మార్చండి. 15/7 ఎవరికి? క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకుందాం. 2,50,000 మనం సేల్ చేసాం. వాళ్ళు మనకి ఎంత ఇచ్చారు? 2,20,000 ఇచ్చారు. అగైనెస్ట్
సో బిల్ నెంబర్ 201 1 lakh మనం సేల్ చేసాము. వాళ్ళు ఎంత ఇచ్చారు? 80,000 ఇచ్చారు. 40,000 సేల్ చేసాం. 202 40,000 ఇచ్చారు. అది ఇంకా కనిపించదు. 203 50,000కి మనము సేల్ చేసాం. వాళ్ళు మనకు ఎంత ఇచ్చారు? 50,000 ఇచ్చారు. 60కి సేల్ చేసింటే వాళ్ళు 15 ఇచ్చారు. బిల్ నెంబర్ 204 50కి 50 క్యాష్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. నెక్స్ట్ 27 ఆన్ క్రెడిట్ అసెట్ కదా, F7. కంప్యూటర్ 25,000 శ్రీ కంప్యూటర్స్. ఈ విధంగా ఇన్వెంటరీలో అయినా సర్వీస్లో అయినా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మనం MIS రిపోర్ట్స్ అనేది చెక్ చేసుకుంటాం. డే బుక్లో వెళ్ళి ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలంటే ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయాలి. లేదంటే 1/7/31/7 ఆ మంత్లో వేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ కనబడతాయి. ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1. నెట్ ప్రాఫిట్ 50,000. సేల్స్ 2,50,000. పర్చేజ్ 2 lakhs. ప్రాఫిట్ ఎంత? 50,000. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, సేల్స్ ట్రెండ్ అండ్ పర్చేజ్ ట్రెండ్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, కాంట్రా రిజిస్టర్లో ఒకటి ఉంది, పర్చేజ్ రిజిస్టర్లో ఒకటి ఉంది. పేమెంట్లో రిసిప్ట్లో 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. పర్చేజ్లో మనకి గ్రాఫ్ కూడా చూపిస్తుంది. అండర్లో పర్చేజ్ రిజిస్టర్లో కూడా చూపిస్తుంది. సేల్స్లో, పర్చేజ్లో. ఎస్కేప్. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, లెడ్జర్ వైజ్, ప్రియాటెక్ సొల్యూషన్స్, ఆల్ట్ F1 ఎక్స్పాండర్. చూసారా, కంప్లీట్ అయిన బిల్స్ కనిపించవు, పెండింగ్లో ఉన్న బిల్స్ కనబడతాయి. బిల్ నెంబర్ 100 మీద 80,000కి మనం పర్చేజ్ చేసాం, కానీ మన బిజినెస్ ఇచ్చింది 50,000, 30,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. బిల్ నెంబర్ 200 50,000 మీద పర్చేజ్ చేసాం, 30,000 మనం ఇచ్చాం, 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఏవైతే క్లియర్ అయిపోయింటాయో అవి కనిపించవు. తర్వాత క్రిస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆల్ట్ F1. బిల్ నెంబర్ 201 మీద 1 lakh మనం పర్చేజ్ చేసాం, 80,000 మాత్రమే వాళ్ళు మనకి ఇచ్చారు, 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. బిల్ నెంబర్ 203 60,000కి మనం సేల్ చేసాం, వాళ్ళు ఇచ్చింది మాత్రం మనకి సేల్ చేసింటే వాళ్ళు 50,000 ఇచ్చారు, ఇంకా 10,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఆ పెండింగ్ బ్యాలెన్స్ 2 ఇక్కడ కనపడతాయి. క్లియర్ అయిన బిల్స్ కనిపించవు. ఇక్కడ పేయబుల్స్లో కావాలంటే ఓన్లీ పర్చేజ్ చూపిస్తుంది, పేయబుల్స్ పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే. రిసీవబుల్స్ అంటే మనకు రావాల్సిన అమౌంట్స్ చూపిస్తుంది. తర్వాత ఎస్కేప్. స్టాటిస్టిక్స్. కాంట్రాలో ఒక వోచర్ ఉంది, ఒక 1 ఉంది, జర్నల్లో ఒకటి ఉంది, పేమెంట్లో ఒకటి ఉంది, పర్చేజ్లో ఒకటి ఉంది, రిసిప్ట్స్లో 2 ఉన్నాయి, సేల్స్లో 1 ఉంది. గ్రూప్స్లో 28, లెడ్జెస్ 10, వోచర్ టైప్స్ 24, కరెన్సీస్ 1. స్టాటిస్టిక్స్లో మనం చెక్ చేసుకోవచ్చు. క్లియర్ అయిన చూడాలంటే ఎక్కడ చూడాలి సార్? అవే బ్రదర్ కనిపించవు, ఇంకా పర్మనెంట్ కనిపించదు సార్. కనిపించవు. క్లియర్ ఏంటి, ఇంకా కనిపించవు. ఇంకా అసలు పెండింగ్ ఉంటేనే కదా. కాన్సెప్ట్ ఏంది, పెండింగ్ బ్యాలెన్సెస్ ఉండేటే మనకు కనబడతాయి. క్లియర్ ఏంటి, ఎక్కడ కూడా కనిపించవు. ఓకే, సో ఇప్పుడు ఆన్ అకౌంట్ అండ్ అడ్వాన్స్లో చూడండి. ఓకే, పర్చేజ్ చేస్తున్నాం, చేంజ్ మోడ్, వోచర్ ప్రియాటెక్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం, 1 lakh. ఇప్పుడు ఆన్ అకౌంట్, ఆన్ ద స్పాట్ అమౌంట్ పర్చేజ్ చేస్తున్నాం. ఇక్కడ ఎక్కడ చూడండి నెంబర్ జనరేట్ అవ్వట్లేదు. ఇక్కడ డైరెక్ట్ ఆన్ అకౌంట్ తీసుకుంటే ఎలాంటి బిల్ నెంబర్ అడగడం లేదు, డైరెక్ట్ అనమాట. పర్చేజ్. ఇప్పుడు నువ్వు పేమెంట్ చేస్తున్నావు ప్రియాటెక్. సో పాత బ్యాలెన్స్ ఉంది కాబట్టి 50,000 అది చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను టోటల్ ఇక్కడ వచ్చేసి 1 lakh ఇస్తున్నాను. ఇక్కడ ఎందుకు అడుగుతుంది,
ఇక్కడ చూడండి 1 lakh అమౌంట్ ఏమైనా కనబడుతుందా? ఏదైతే పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి అంటే ప్రీవియస్ 2 పెండింగ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి 50,000 అదే కనబడుతుంది. చూసారా? మిగతా ఏమైనా కనబడుతున్నారా? అదే ఆన్ అకౌంట్లోకి వెళ్ళండి. ఆన్ అకౌంట్ టోటల్ అమౌంట్ పడింది చూడండి. ఆన్ అకౌంట్ అదే పెండింగ్ బ్యాలెన్సెస్ ఉంటే అగైనెస్ట్ రెఫరెన్స్ లోకి పోతుంది. అదే డైరెక్ట్ ఎలాంటి మనము లైక్ పెండింగ్ బ్యాలెన్సెస్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ఇక్కడ ఇచ్చేసారంటే ఆన్ అకౌంట్ లో డైరెక్ట్ అమౌంట్ అదే వచ్చేస్తుంది. చూడండి 50,000 మాత్రమే పెండింగ్ బ్యాలెన్స్ కనబడుతుంది. ఇది ఆన్ అకౌంట్, ఎలాంటి బిల్ నెంబర్ జనరేట్ అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ ప్రియాటెక్ ఆ పెండింగ్ బ్యాలెన్స్ క్లియర్ చేస్తాను. ఇప్పుడు ఫ్రీ అనమాట, డబ్బులు ఏముండదు పెండింగ్. కావాలంటే వెళ్ళి చూడండి, టోటల్ గా క్లియర్ అయిపోతుంది. చూసారా? ఏం లేదు, ఇక టోటల్ క్లియర్. ప్రియాటెక్ సొల్యూషన్స్ మీద టోటల్ క్లియర్. ఇప్పుడు అడ్వాన్స్ అమౌంట్ ఇద్దాం. పర్చేస్, చేంజ్ మోడ్, యాజ్ వచ్చర్, ప్రియాటెక్ సొల్యూషన్స్, కంట్రోల్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ 50,000 ఇస్తున్నా, అడ్వాన్స్ అమౌంట్ ఇస్తున్నాం. ఇక్కడ బిల్ నెంబర్ జనరేట్ అయింది. ఓకే, బిల్ నెంబర్ 1 ఇస్తున్నాం. పర్చేస్, పెండింగ్ బ్యాలెన్స్ ఏమైనా చూపిస్తుందా? చూద్దాం. ఇక్కడ చూడండి ఫార్మాట్ ఎలా వచ్చిందో. చూసారా? ఈ విధంగా అడ్వాన్స్ అనేది బయటికి కనబడుతుంది. ఎక్కడ పెండింగ్ బ్యాలెన్స్ అని కనిపించట్లేదు. ఇక్కడ మనకి స్టార్టింగ్ లో నెంబర్ మీద మాత్రం అడ్వాన్స్ చూపిస్తుంది, రైట్ సైడ్ లో పెండింగ్ అమౌంట్ చూపిస్తున్నారు లాస్ట్ లో. ఓకే, ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని వెళ్ళి క్లియర్ చేద్దాం. వచ్చిందా? ఇక్కడ 50,000. ఓకే, తర్వాత అడ్వాన్స్ లో కూడా వెళ్ళండి. అడ్వాన్స్ లో కూడా చూపిస్తుంది. బిల్ నెంబర్ ఎంత? 1 కదా. అగైనెస్ట్ లో కూడా చూపించింది, మనకి ఇక్కడ కూడా చూపిస్తుంది. బట్ వీటిని ఎక్కువ యూజ్ చేయరు. ఆన్ అకౌంట్, అడ్వాన్స్, ఓన్లీ న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్ మాత్రమే ఉపయోగిస్తారు. ఇప్పుడు వెళ్ళి చూడండి, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్ చూడొచ్చు. లెడ్జర్లోకి వెళ్ళి ప్రియాటెక్ చూడొచ్చు. చూడండి ఏం కనిపించలేదు. ఈ విధంగా బిల్ వైజ్ మెయింటెనెన్స్, అకౌంట్స్ పేయబుల్ ఆర్ అకౌంట్స్ రిసీబుల్స్ అంటేనే పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే చూపిస్తాయి. క్లియర్ అయిన బిల్స్. ఒకవేళ ఇక్కడ చూడండి ఆప్షన్స్ కొన్ని ఇచ్చాడు, సెటిల్ బిల్స్ అన్నాడు కదా. చూద్దాం, సెటిల్ బిల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి. క్లిక్ చేశాను, వచ్చిందా ఏమన్నా? నో. పేబుల్స్ లోకి వెళ్దాం. ఎక్కడ కూడా సెటిల్ బిల్స్ కనిపించలేదు చూడండి. ఓకే, ఇలా ఈ ప్రాబ్లం నేను చెప్పాను. ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం రెండు మీరు చేయాలి. సెకండ్ ప్రాబ్లం మీరే అమౌంట్ కౌంట్ చేసుకోవాలి. నేను ఇవ్వలేదు, మీరే అమౌంట్ కౌంట్ చేసుకోవాలి. ఇవన్నీ న్యాచురల్ ఎంట్రీస్. వీటికి మీరే అమౌంట్ కౌంట్ చేసుకోవాలి. 50, 60, 70 మూడు కౌంట్ చేసుకొని పర్చేజ్లు ఇవ్వాలి. సేల్స్ లో కూడా మీరే అమౌంట్ కౌంట్ చేసుకోవాలి. ఏ బిల్ నెంబర్ క్లియర్ అయినాయి, ఏ బిల్ నెంబర్ క్లియర్ అవ్వలేదు అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ న్యాచురల్. ఇవి 4 కలిపి పేమెంట్లు వస్తాయి. ఫస్ట్ది మనకి రిసిప్ట్లో వస్తుంది. జస్ట్ చూపిస్తాను. రిసిప్ట్ తీసుకోండి, డేట్ మార్చండి. 1/6 క్యాపిటల్ 8 lakhs. తర్వాత పేమెంట్ డేట్ మార్చండి 2/6. కంప్యూటర్ ఆన్ ద స్పాట్ ఏదైనా క్రియేషన్ చేయాలంటే ఆల్ట్ సి అంటే ఏంటి? ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయొచ్చు, ఐటమ్ అయినా లెడ్జర్ అయినా. ఆల్ట్+C అంటే
ఐటమ్ అయినా, లెడ్జర్ అయినా, యూనిట్ అయినా, గ్రూప్ అయినా ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయొచ్చు. ఫర్దర్ మిగంగా క్లారిటీగా మధ్యలో షార్ట్ కట్స్ యూజ్ చేస్తూ వస్తాం. ఇక్కడ క్రియేట్ అని ఉంటది, అయినా కూడా ఆల్ట్ సి అని వచ్చు. ఇక్కడ కంప్యూటర్ ఆల్రెడీ కంప్యూటర్ ఉంది కాబట్టి ఓకే. 45,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ అసెట్స్ డెబిట్, గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ ఎక్స్పెన్సెస్ కానీ అసెట్స్ కానీ ఏవైనా వస్తే ఫిక్స్డ్ అసెట్స్ డెబిట్ అవుతాయి. క్యాష్ సింగిల్ గా తీసుకోవచ్చు. డేట్లు వేరు ఉన్నాయి కదా, మీరు డేట్లు మార్చి వేయండి. నేను అన్ని కలిపి వేశాను, మీరు డేట్లు సింగిల్ గా వేయండి. ఓకే, డేట్లు వేరు ఉన్నాయి కదా, సో అలా. ఇంకా మీరు పర్చేజ్ కామన్, ఆల్ట్ సి, ఇర్ఫాన్ ట్రేడర్స్, సన్రీ క్రియేటర్స్. ఈ ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. టోటల్ అమౌంట్ ఎంత? ఎంతమ్మా? 50, 60, 70, 180నా? మాకు ఎక్కడ వస్తాయి సార్ లెక్కలు అంటారా? బిల్ నెంబర్ RT20, బిల్ నెంబర్ ST20, బిల్ నెంబర్ HT23. ఇలా ఎంటర్ చేసుకోవాలమ్మా మీరే. ఓకేనా? క్లియర్ అమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి టుడే క్లాస్లో? ఎనీవన్? ఓకే, ఓపెనింగ్ బ్యాలెన్స్ అవన్నీ కూడా ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి. ఓకేనా? సో ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. 1 by 1 ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటూ వెళ్తే ప్రాపర్ ఐడెంటిఫికేషన్ ఎలా చేయాలనేది, ఎక్కడ ఎలాంటి అకౌంట్స్ మెయింటైన్ చేస్తే బాగుంటున్నది మీకే స్లోగా తెలిసిపోతుంది. ఓకేనా? ఆది, పవిత్ర, శ్రీకాంత్, శైలజ, మీనాక్షి, క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? లేదు సార్. యా యా మీనాక్షి ఒకసారి స్క్రీన్ షాట్ పంపిస్తారా? యూజర్ ఐడి పాస్వర్డ్ నాకు చూపించాను అది. ఓకే సార్. సార్ డన్ గైస్. లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. ఓకే, లైక్ హోటల్ మేనేజ్మెంట్ సెట్టింగ్స్ ఏ విధంగా చేస్తాం, ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఏ విధంగా చేస్తాం. ఓకే, తర్వాత కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి, బడ్జెట్ అండ్ కంట్రోలింగ్ ఏంటి అనేది క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే మనకి బిఆర్ఎస్ అంటే బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంట. బిఆర్ఎస్ అంటే మనకి మళ్ళీ పార్టీ అనుకునేరు. ఓకేనా? ఓకే, బ్యాంక్ రీకాన్ స్టేట్మెంట్ ఎందుకు చేస్తాం? అది బ్యాంక్ రీకన్సిల్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం చెప్పండి? ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేశారు, మన అకౌంట్స్ కి, బ్యాంక్ అకౌంట్స్ కి జస్ట్ రికన్స్ట్రక్ట్ చేసుకోండి సార్. ఓకే. మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్. వెరీ గుడ్. ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1/4/25. అంటే ఎవరీ ఇయర్ 1/4 తో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది. 12 months పీరియడ్స్. ఓకే, ఈ బిఆర్ఎస్ అనేది మంత్లీ చేసుకుంటామా, ఇయర్లీ చేసుకుంటామా? మంత్లీ చేసుకుంటాం. మంత్లీ చేస్తామా? ఇయర్లీ చేయకూడదా? చేయొచ్చు సార్. చేయొచ్చు. సో ఆల్మోస్ట్ మంత్లీ చేసుకుంటాం. ఎందుకంటే సో మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అండ్
బ్యాంక్ స్టేట్మెంట్ రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేయాలి. అంటే డేట్ మ్యాచ్ అవ్వాలి. డేట్ అనేది మ్యాచ్ చేయాలి. ఇప్పుడు మన బిజినెస్ అకౌంట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, కస్టమర్ అకౌంట్ కానీ సప్లయర్ అకౌంట్ కానీ ఎస్బీఐ బ్యాంక్. వాళ్ళు మనకు చెక్ నెంబర్ ఇస్తారు, చెక్ ఇస్తారు. చెక్ మీద ఇన్స్ట్రుమెంట్ నెంబర్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనది హెచ్డిఎఫ్సి బ్యాంక్, వాళ్ళేమో మనకి ఎస్బీఐ బ్యాంక్ చెక్ ఇచ్చారు. అది తీసుకుని వెళ్ళి బ్యాంకుకి మనం ఏం చేస్తామంటే మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయమని మనం చెక్ ఇచ్చేస్తాం. ఇచ్చినప్పుడు వాళ్ళు మనం 1 అవర్లో పడవచ్చు, 2 అవర్స్లో పడవచ్చు, మరుసటి రోజైనా పడవచ్చు. అమౌంట్ పడిన డేట్ అమౌంట్ మనం ఇక్కడ ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసుకున్న మన సిస్టంలో అమౌంట్ మ్యాచ్ చేయాలి. అంటే రీకన్సిల్ చేస్తే క్లియర్ అయిపోతుంది. అమౌంట్ పెండింగ్ ఏం చూపించదు. ఆ సెటప్ ఎలా చేయాలి అనేదే ఇక్కడ కాన్సెప్ట్. సో ప్రతిరోజు కూడా డిఫరెంట్ డేట్స్ ఉంటాయి. డేట్స్ కంపల్సరీగా మార్చాలి. మ్యాక్సిమం మనకి చెక్కుతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఇప్పుడు నీకు 2 బ్యాంక్స్ ఉన్నాయి, 2 బ్యాంక్స్ ఉంటే 2 బ్యాంక్స్లో జరుగుతాయి అనమాట ట్రాన్సాక్షన్స్. 2 బ్యాంకులతో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఆ సెటప్ని ఎలా చేయాలి, ఏ విధంగా మ్యాచ్ చేయాలి అనేది చూద్దాం. దీనే బీఆర్ఎస్ అంటారు, బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. ఓకే, క్రియేట్ కంపెనీ, యూని లింక్ కన్సల్టెన్సీ, ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి, రిమైనింగ్ అని నో పెట్టండి. ఓకే, యూని లింక్ కన్సల్టెన్సీ. ఇక్కడ మీరు గమనిస్తే వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, డన్. మనం ఓచర్స్లోకి వెళ్తున్నాం, రిసిప్ట్లోకి వెళ్తున్నాం, డేట్ మారుస్తున్నాం. డేట్ 1/4/25, ఆల్ టు సి, రామ్ క్యాపిటల్ అకౌంట్ 3 lakhs. మళ్ళీ క్రియేట్ చేయండి, మురళీ క్యాపిటల్, క్యాపిటల్ అకౌంట్ 5 lakhs, ఆల్ సి, యూనియన్ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ. నెక్స్ట్ 2/4 ఫర్నిచర్ పర్చేజ్ చేస్తున్నాం, యూనియన్ బ్యాంక్. కంట్రోల్ ఏ, సేవ్. సో డేట్ ఇవ్వలేదు కదా, నార్మల్గా వేస్తున్నాను. అడ్వాన్స్ రెంట్ ఫర్ బిల్డింగ్ కరెంట్ అసెట్స్ పేమెంట్. $1 lakh. $4/4 contra. $50,000. Axis Bank. Control A. Next 4/5/4 cash withdraw. Cash withdraw from Union Bank. 20,000. Petty cash. సో తర్వాత 1/5 లోన్ టేకెన్. ఇంటర్ఫెక్స్ సర్వీసెస్.
లోన్స్ అండ్ లైబిలిటీ. బ్యాంకులతో మాత్రం ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ 2.5 యాక్సిస్ బ్యాంక్. 1.6 నెక్స్ట్ 2.6 ప్రింటర్ పర్చేస్. స్టార్ ప్రింటర్స్. సన్రీ క్రియేటర్స్. నెక్స్ట్ 2.6 కమిషన్ రిసీవ్డ్. ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి క్యాష్ తీసుకోవాలి. నెక్స్ట్ 1.7 క్యాష్ డిపాజిట్ ఇన్ యాక్సిస్ బ్యాంక్. నెక్స్ట్ 2.8 పేడ్. $1.9 బ్యాంక్ చార్జెస్. తర్వాత 2.9 నెక్స్ట్ 1.10 ఎస్కేప్. డే బుక్లో వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేసామంటే స్పేస్ ఇచ్చారండి. ఆ మంత్లో పడిన ట్రాన్సాక్షన్స్ అని మీకు షో అయింది. ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 51,500. 51,500. డాష్ బోర్డ్ రిపోర్ట్స్ అన్ని ఒకే చోట ఉంటాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1. డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. బ్యాంక్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, కాంట్రా రిజిస్టర్ మంత్లీ షో చేస్తుంది. పేమెంట్ రిజిస్టర్ డిఫరెంట్ డేట్స్, రిసిప్ట్ రిజిస్టర్. స్టాటిస్టిక్స్ కాంట్రాలో 4, జర్నల్లో 1, పేమెంట్లో 7, రిసిప్ట్లో 3, లెడ్జర్స్ 16,
ఓజటెస్ 24, కరెన్సీస్ 1, గ్రూప్స్ 28. తర్వాత ఇప్పుడు బ్యాంకింగ్లోకి వెళ్దాం. డిపాజిట్ స్ప్లిట్ లేదంటే ఇక్కడ చెక్ రిజిస్టర్ చూడండి. అన్రీకన్సిల్డ్ అండ్ రీకన్సిల్డ్. యాక్సిస్ బ్యాంక్లో 3 ఉన్నాయి, యూనియన్ బ్యాంక్లో 7 ఉన్నాయి. ఆల్ట్ F ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ మనం అన్రీకన్సిల్ చేస్తాం. అంతకు ముందుగా డిపాజిట్ స్ప్లిట్లోకి వెళ్దాం. యాక్సిస్ బ్యాంక్ ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్ తీసేయండి. ఇక్కడ 2 కనపడుతున్నాయి. యూనియన్ బ్యాంక్ ఇక్కడ ఏం షో చేయలేదు. బ్యాంక్ యాక్టివిటీస్ యూనియన్ బ్యాంక్లో 6 ఉన్నాయి, యూనియన్ బ్యాంక్లో 9 ఉన్నాయి, యాక్సిస్ బ్యాంక్లో 6 ఉన్నాయి ట్రాన్సాక్షన్స్. చెక్ ప్రింటింగ్. ఓకే, ఇప్పుడు చూడండి. రైట్ సైడ్లో రీకన్సిల్ అని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మాన్యువల్ రీకన్ చూడండి. డేట్, పర్టికులర్స్, ఇన్స్ట్రుమెంట్ నెంబర్. ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అంటే ఏంటి మనకి? చెక్ నెంబర్. యా, ఇక్కడ మీరు చూస్తే ఈ బ్యాంక్ మీద నెంబర్స్ ఉన్నాయి కదా, ఇవి ఇక్కడ ఇలా, వీటిని ఇన్స్ట్రుమెంట్ నెంబర్స్ అంటారు. మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేటప్పుడు అడుగుతుంది మీకు ఇన్స్ట్రుమెంట్ నెంబర్. ఈ నెంబర్లో ఏదో ఒకటి ఇస్తాం అనమాట. ఓకే, పర్టికులర్గా వాళ్ళది అనేసి. ఇప్పుడు ఇక్కడ 1 అవర్లో పడవచ్చు, అదే డేట్లో పడవచ్చు, లేదంటే మరుసటి రోజు పడవచ్చు, లేదంటే 2 అవర్స్ తర్వాత పడవచ్చు. ఇది మన డేట్, మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ డేట్. ఇక్కడ బ్యాలెన్సెస్ యాజ్ పర్ కంపెనీ బుక్స్, అవైలబుల్ ఓన్లీ ఇన్ బ్యాంక్స్, రీకన్సిల్డ్ సబ్సిక్వెంట్ పీరియడ్, ఎక్స్పెక్టెడ్ బ్యాంక్ బ్యాలెన్సెస్ సంథింగ్. 2 ఈక్వల్ అయ్యి 0 అయిపోవాలి. నేను 5th ఏప్రిల్ ఇస్తా. మే ఉంది, 3 మే. జూలై ఉంది, 2 జూలై. ఆగస్ట్ ఉంది, 3/8. సెప్టెంబర్ ఉంది, 3/9. అక్టోబర్ ఉంది, 2/10. ఎంటర్. ఓకే, చూసారా? క్లియర్ అయింది. రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ అయిపోయింది. యూనియన్ బ్యాంక్ కూడా వెళ్దాం. రీకాన్, మాన్యువల్ రీకాన్ 24, 34, 34, 54, 6, 4, 2 May, 2/6, 2/9, 2/10. ఎస్కేప్. చూసారా? రీకన్సిల్ నుంచి రీకన్సిల్ అయిపోతాయి. ఇంకా ఒరిజినల్ ట్రాన్సాక్షన్స్ అయితే ఇంకా క్లియర్, మీకు ఇంకా క్లారిటీగా వచ్చేస్తుంది అనమాట. సో దీనే మనం బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు. రీకన్సిల్ నుంచి రీకన్సిలేషన్ చేయడం. ఓకే, క్లియర్ మా? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. అర్థమైందా? క్లియర్ మా? క్లియర్ సార్. యా. షార్ట్ కట్ ఇస్తుందాం. టాలీ ప్రైమ్ 6.2లో షార్ట్ కట్ కీస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏముంది చూడండి, ఇక్కడ Alt+2 టు క్రియేట్ ఏ డూప్లికేట్ వోచర్. ఓకే, ఇప్పుడు డే బుక్లో వెళ్ళి Alt F2 ఇచ్చేసి డీల్ తీసేసారు. ఇక్కడ అక్టోబర్ 1న కాంట్రా వోచర్లో 31,000 సేవ్ అయి ఉంది.
ఇదే వేరే డేట్లో అంటే అక్టోబర్ 2లో సేమ్ వాల్యూ మళ్ళీ వచ్చింది. అప్పుడు మళ్ళీ మీరు ఓచర్లోకి వెళ్ళి ఎంట్రీ పాస్ చేసి అతని పేరు తీసుకొని బ్యాంకులు తీసుకొని ఇట్స్ టైం టేకింగ్. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ చూసారంటే డూప్లికేట్ 2 అండర్లో ఒక లైన్ ఉంది, ఐ అండర్లో ఒక లైన్ ఉంది, డి అండర్లో ఒక లైన్ ఉంది. సింగిల్ లైన్ ఉంటే ఆల్ట్ పట్టుకోవాలి, డబుల్ అండర్ లైన్ ఉంటే కంట్రోల్ పట్టుకోవాలి. రిమూవ్ లైన్స్లో డబుల్ అండర్ లైన్ ఉంది కదా, అప్పుడు మనం కంట్రోల్ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే 2 అక్టోబర్లో సేమ్ 31,000 రావాలా, డూప్లికేట్ వచ్చారు. డేట్ ఒకటి మారుస్తున్నా, 2 అక్టోబర్, కంట్రోల్ ఏ సేవ్. అంటే మళ్ళీ మొత్తం వేయకుండా ఎంటర్ చేయకుండా జస్ట్ అదే ఇన్ఫర్మేషన్ సేమ్ పర్సన్ వచ్చాడు, సేమ్ వాల్యూస్ ఉన్నాయి, అలాంటప్పుడు డేట్ ఒకటి మార్చుకుంటాం అంతే, వాల్యూ సేమ్. అలాంటప్పుడు డూప్లికేట్ వచ్చేనే వాడతాం. తర్వాత ఆల్ట్ ప్లస్ డి టు డిలీట్ ఎనీ ఎంట్రీ ఫ్రమ్ ఏ రిపోర్ట్. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్ క్రియేట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, పోస్టేజ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. 2 లెడ్జెస్ వేసాను మా, లెడ్జెస్ అయినా ఐటమ్స్ అయినా ఏవైనా పర్లేదు. ఓజెస్లోకి వెళ్ళా, పేమెంట్లోకి వెళ్ళా, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ మీద ఒక ఎంట్రీ పాస్ చేస్తున్నా, క్యాష్. పోస్టేజ్ మీద ఎంట్రీ పాస్ చేయలేదు, కానీ ట్రావెలింగ్ మీద మాత్రమే పోస్ట్ చేశాను, పోస్టేజ్ మీద నేను పోస్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అనేది డిలీట్ చేయొచ్చా చేయలేమా? ట్రావెలింగ్ అనే లెడ్జర్ని పోస్టింగ్ అయింది, పోస్టింగ్ ఎంటర్ చేసాం, ఈ లెడ్జర్ని డిలీట్ చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు. చేయొచ్చు సార్, చేయొచ్చమ్మా? ఎనీవన్? చేయొచ్చు. ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ క్రియేట్ చేశాను, చేయొచ్చు సార్. దీని మీద ఒక ఎంట్రీ పాస్ అయ్యింది, పాస్ అయిన తర్వాత కూడా లెడ్జర్ని డిలీట్ చేయొచ్చా అని క్వశ్చన్ అడిగాడు. చేయొచ్చు అనేవాళ్ళు ఎవరు, చేయలేం సార్ అనేవాళ్ళు ఎవరు? చేయొచ్చు చేయొచ్చు. రికన్సిలేషన్ చేసి వేస్తాం సార్. చేయొచ్చు చేయొచ్చా? చేయొచ్చు సార్. చేయొచ్చు సార్. అందరూ ఫెయిల్, ఒక్కరు కూడా సెలెక్ట్ కాదు. రికన్సిలేషన్ ఒక లెడ్జర్ మీద, ఒక ఐటమ్ మీద ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ అయ్యింది అంటే ఆ ఐటమ్ని కానీ లెడ్జర్ కానీ డిలీట్ చేయలేము. ఒకవేళ డిలీట్ చేయాలి అంటే డే బుక్లోకి వెళ్ళి ఫస్ట్ ఆ ట్రాన్సాక్షన్స్ని డిలీట్ చేయాలి. ఆ ఐటమ్ మీద కానీ లెడ్జర్ మీద కానీ ఏదైతే ఎంట్రీ పాస్ అయి ఉన్నాయో ట్రాన్సాక్షన్స్, వాటిని ఫస్ట్ డిలీట్ చేసి తర్వాత లెడ్జర్ కానీ ఐటమ్ కానీ డిలీట్ చేస్తాం, లేదంటే డిలీట్ చేయలేము. అదే ఇప్పుడు పోస్టేజ్ క్రియేట్ చేసాం కానీ ఎంట్రీ పాస్ చేయలేదు, దీన్ని డిలీట్ చేయొచ్చు. ఎందుకోసం? ఊరికి లెడ్జర్ చేసాం అంతే, దాని మీద ఎలాంటి ఎంట్రీ పాస్ కాలేదు, కాబట్టి దాన్ని డిలీట్ చేయొచ్చు. ఇక్కడే మీరు దొరికిపోతారు, యు ఆర్ అన్ఫిట్ ఫర్ ఏ జాబ్. గుర్తుపెట్టుకోండి, ఒక ఐటమ్ మీద కానీ ఒక లెడ్జర్ మీద కానీ ట్రాన్సాక్షన్ పోస్ట్ అయ్యింది అంటే ఆ లెడ్జర్ని కానీ ఐటమ్ కానీ డిలీట్ చేయలేము. ఒకవేళ చేయాలి అనుకుంటే ఫస్ట్ డే బుక్లో వెళ్ళి ఆ లెడ్జర్ మీద ఉన్న ట్రాన్సాక్షన్స్ కానీ ఐటమ్ మీద ఉన్న ట్రాన్సాక్షన్స్ కానీ ఫస్ట్ డిలీట్ చేసిన తర్వాత వాటిని డిలీట్ చేయొచ్చు అని చెప్పాలి. అప్పుడు మీ ఏదైనా నాలెడ్జ్ ఉందని తెలిసిపోతుంది. చూద్దాం, ఆల్టర్, లెడ్జర్, ట్రావెలింగ్, ఆల్ టు డి డిలీట్ అవుతుంది ఇక్కడ. ఎందుకు అవ్వలేదు? వాటి మీద ఆల్రెడీ పోస్టింగ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? పోస్టేజ్ ఓపెన్ చేస్తున్నా, ఆల్ టు డి. ఇది ఎందుకు డిలీట్ అవుతుంది? దీని మీద ఎంట్రీ లేదు కాబట్టి ఇది డిలీట్ అవుతుంది, డిలీట్. ఒకవేళ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ని డిలీట్ చేయాలంటే ఓచర్లోకి వెళ్ళి ఫస్ట్ స్పేస్ ఆల్ టు డి, ఓచర్ని డిలీట్ చేయాలి, ఇప్పుడు డిలీట్ చేయొచ్చు. ఆల్ టు డి, ఇప్పుడు డిలీట్ అవుతుంది. ఇది మీరు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంటర్వ్యూలో. సో నెక్స్ట్, అది ఐటమ్ అయినా అంతే, ఆల్ట్ ప్లస్ ఏ టు యాడ్ ఏ ఓచర్ ఇన్ ఏ రిపోర్ట్. డైరెక్ట్గా ఇప్పుడు డే బుక్లో ఉన్న డేట్లు తీసేసా. ఇప్పుడు సెప్టెంబర్ 2వ తారీఖున 5,000 పోస్ట్ చేసాం ఇంట్రెస్ట్ ఆన్లో. ఆల్ట్ ఏ చూడండి కింద యాడ్ ఓచర్,
ఆల్ట్ ఏ ఇస్తున్నా. ఓకే, లేదంటే దానైనా డైరెక్ట్ క్లిక్ చేయొచ్చు. అంటే ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయొచ్చు. అదే వాల్యూ అనేది కాదు, ఏదైనా చేయొచ్చు. సేవ్ అంటే డే బుక్ లోనే డైరెక్ట్ గా సేవ్ అయిపోతుంది, అదే డేట్ లోనే. దట్ ఈస్ కాల్డ్ యాడ్ వచ్చర్. నెక్స్ట్, కంట్రోల్ ప్లస్ ఆర్ టు రిమూవ్ ఎ ఎంట్రీ ఫ్రమ్ ఎ రిపోర్ట్. ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వచ్చాను, వేరే కంపెనీ కూడా తీసుకుంటా మీకు ఇంకా బాగా అర్థమడానికి. ఇన్వెంటరీ ఉండేది, ఆల్ట్ F1. ఇప్పుడు దీంట్లో టెంపరీగా క్లోజింగ్ స్టాక్ కనిపించకూడదు నాకు. కంట్రోల్ ఆర్ కనిపించదు. ఓపెనింగ్ స్టాక్ కనిపించకూడదు. కంట్రోల్ ఆర్ కనిపించదు. మళ్ళీ రావాలి అంటే ఏం చేయాలి? కంట్రోల్ యూ, మళ్ళీ బ్యాక్ వస్తుంది. ఇవి షార్ట్ కట్ కీస్. నెక్స్ట్, కంట్రోల్ ప్లస్ ఏ టు సేవ్ ద ఎనీ స్క్రీన్. ఏదైనా సేవ్ చేయొచ్చు. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నా, కంట్రోల్ ఏ ఓచర్లోకి వెళ్ళా, ఆల్ట్ సి క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. అంటే కంపెనీ అయినా సేవ్ చేయొచ్చు, లెజర్ అయినా సేవ్ చేయొచ్చు, ఐటమ్ అయినా సేవ్ చేయొచ్చు, ఏదైనా సేవ్ చేయొచ్చు. కంట్రోల్ ఏ అంటే. నెక్స్ట్, కంట్రోల్ ప్లస్ ఎన్, క్యాలిక్యులేటర్ ఆన్ అవుతుంది అండర్లో. మళ్ళీ క్యాలిక్యులేటర్ తీసేయాలంటే ఇంటూ మార్క్ ఇచ్చేయాలి. నెక్స్ట్, షిఫ్ట్ ప్లస్ ఎంటర్ టు ఎక్స్పాండ్ ద రిపోర్ట్స్. కొందనా సెలెక్ట్ చేసుకోండి, ప్రాఫిట్ అండ్ లాస్, ఇక్కడ షిఫ్ట్ ఎంటర్ ఇవ్వండి, ఎక్స్పాండ్ అవుతుంది. చూడండి, మనం ఏది ఎంటర్ ఇస్తే అదే ఎక్స్పాండ్ అవుతుంది, రిమైనింగ్ అవ్వవు. కంట్రోల్ ప్లస్ ఎంటర్ టు ఆల్టర్ ఏ లెడ్జర్ ఐటమ్. ఏదైనా ఆల్టర్ చేయొచ్చు, లెడ్జర్ చేయొచ్చు, ఆల్టర్ చేయొచ్చు మనం. ఇప్పుడు కోకో కోలా ఉంది, పక్కన కోకో కోలా జిఎస్టీ అని పెట్టాలా? కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ రైట్ యారో, జిఎస్టీ, కంట్రోల్ ఏ సేవ్. యాడ్ అయింది జిఎస్టీ అని. డాబర్ ఆమ్లా హెయిర్ ఉంది, ఆమ్లా హెయిర్ ఒకటి తీసేయాలి, కంట్రోల్ ఎంటర్, కంట్రోల్ రైట్ యారో, కంట్రోల్ ఏ సేవ్. హెయిర్ అనేది తీసేసా. యాడ్ చేయొచ్చు, కావాలంటే తీసేయచ్చు. నెక్స్ట్, కంట్రోల్ ప్లస్ ఎంటర్ అయిపోయిందా? ఆల్ట్ ప్లస్ F1 టు వ్యూ ద రిపోర్ట్ ఇన్ డీటెయిల్డ్. ఇప్పుడు చూడండి, ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది డేటా, లేకుంటే ఎక్స్పాండ్ అవ్వదు. ఓకేనా? మళ్ళీ ఆల్ట్ F1 ఇస్తే మళ్ళీ క్లోజ్ అయిపోతుంది, ఆల్ట్ F1 ఇస్తే మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది. నెక్స్ట్, స్పేస్ బార్ టు సెలెక్ట్ డీసెలెక్ట్ లైన్ ఏ రిపోర్ట్. డే బుక్ లెవెల్ అండి, ఆల్ట్ F2 ఇచ్చి డేట్లు తీసేయండి. ఇప్పుడు ఇక్కడ స్పేస్ బార్ ఇస్తే చూడండి, బ్లూ కలర్లో కనబడుతుంది, చూసారా? ఇలా సెలెక్ట్ చేసుకుంటే బ్లూ కలర్లో వచ్చేస్తుంది. ఓకే, షిఫ్ట్ అప్ డౌన్, అప్ అండ్ డౌన్ టు సెలెక్ట్ డీసెలెక్ట్ మల్టిపుల్ లైన్ ఐటమ్స్ ఇన్ ఎ రిపోర్ట్. చూడండి, అప్ డౌన్. నెక్స్ట్, కంట్రోల్ స్పేస్ బార్, అన్ని సెలెక్ట్ అవుతాయి. కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఎండ్, మొత్తం అట్ టైం మొత్తం సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఆల్ట్ జెడ్ జూమ్, సేల్స్ ఓపెన్ చేయండి, కంట్రోల్ పి ప్రింట్ ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. కంట్రోల్ పి అంటే ప్రింట్, ఆల్ట్ జెడ్ అంటే జూమ్. తర్వాత ఆల్ట్ ఎక్స్ టు క్యాన్సిల్ ఏ వోచర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి. నువ్వు సెకండ్ వన్ డిలీట్ చేస్తే ఆ నెంబర్ ఎగిరిపోతుంది, థర్డ్ వన్ 2కి వస్తుంది. అలా రానివ్వకుండా మనం ఏం చేయాలంటే దాన్ని డిలీట్ చేయకుండా క్యాన్సిల్ చేయాలి. ఆ నెంబర్ అలాగే ఉంటుంది. థర్డ్ నెంబర్ సెకండ్కి రాదు, సెకండ్ నెంబర్ 1కి పోదు. అలా మిస్ మ్యాచ్ అవ్వకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆల్ట్ ఎక్స్ ఇచ్చేసి
క్యాన్సిల్ చేయాలి, క్యాన్సిల్డ్. బట్ ఆ నెంబర్ అయితే అలాగే ఉంటుంది, డేటా ఏమీ ఉండదు. నెక్స్ట్ ఆల్ట్ సి, మనం లెడ్జర్ అయినా ఐటమ్ అయినా ఏదైనా క్రియేట్ చేయొచ్చు. ఆల్ట్ సి, సండే డెప్టర్స్, కంట్రోల్ ఏ, ఆల్ట్ సి, కంట్రోల్ ఏ సేవ్. ఇట్లా లెడ్జర్ అయినా ఐటమ్ అయినా ఏదైనా చేయొచ్చు. కంట్రోల్ పి అంటే ప్రింట్, ఆల్ట్ ప్లస్ F2 అంటే టు చేంజ్ ద పీరియడ్. ఇది మ్యాండేటరీ. ప్రజెంట్ ఇప్పుడు మనం 25-26లో ఉన్నాం. నేను 2050లో ఎంట్రీ పాస్ చేయాలా, 2045లో ఎంట్రీ పాస్ చేయాలా, 2030లో పాస్ చేయాలి ఎంట్రీస్. అప్పుడు ఎక్కడ మార్చాలి? ఆల్ట్ F2 ఈ ప్లేస్లో మార్చాలి. ఇక్కడ 1/4/2025 నుంచి 31/3/2050 అంటే 2050 సంవత్సరంలో కూడా ఎంట్రీస్ పాస్ చేయొచ్చు. అంతవరకు ఎక్స్పాండ్ చేస్తున్నాం ఇక్కడ. ఓచర్స్ చూడండి, రిసిప్ట్ క్యాపిటల్, డేట్ వచ్చేసి 1/4/2045, 2045 సంవత్సరంలో ఏప్రిల్ మంత్లో 1వ తారీఖున ఎంట్రీ పాస్ చేస్తున్నా, 12 lakhs. సేవ్. ఓకే, తర్వాత నెక్స్ట్ పేమెంట్ డేట్ మారుస్తున్నా, 1/10/2035, 2035 సంవత్సరంలో 10వ నెలలో 1వ తారీఖున ఎంట్రీ పాస్ చేస్తున్నా. రెంట్ 5,000. తర్వాత నెక్స్ట్ సేల్స్ ఓచర్ డేట్ మారుస్తున్నా, 5/12/2047 సంవత్సరం. క్యాష్ సేవ్. ఓకే, చూసారా డిఫరెంట్ డేట్లలో ఎంట్రీస్ పాస్ చేశా. వాటి చూద్దాం ఒకసారి. డే బుక్, ఆల్ట్ F2, డేట్లు తీసేయండి. చూసారా ఇక్కడ 2035, 2045, 2047 అంటే మనం గేట్ వే ఆఫ్ టాలీలో ఎక్స్పాండ్ చేసామంటే ఆటోమేటిక్గా నువ్వు 3000 సంవత్సరంలో కూడా ఎంట్రీ పాస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ కంట్రోల్ క్యూ అంటే టాలీ క్లోజ్ అవుతుంది. కంట్రోల్ క్యూ, టాలీ క్లోజ్. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ G టు ఓపెన్ ఏ రిపోర్ట్, క్రియేట్ మాస్టర్స్ అండ్ ఓచర్స్. చూడండి ఇక్కడ పైన K అండర్లైన్లో ఒక లైన్ ఉంది, Y అండర్లైన్లో లైన్ ఉంది, Z అండర్లైన్ ఒక లైన్ ఉంది, G అండర్లైన్ లైన్ ఉంది. సింగిల్ లైన్లు ఉంటే అవన్నీ కూడా షార్ట్ కట్స్. ఇప్పుడు G కదా, ఆల్ట్ G. చూడండి, ఆల్ట్ G ఇచ్చి నేను డైరెక్ట్గా ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్తా. ఇదే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మళ్ళీ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్తా, ఆల్ట్ G. బ్యాక్ రాకుండా ఇదే బ్యాలెన్స్ షీట్ నుంచి ఆల్ట్ G ట్రయల్ బ్యాలెన్స్లోకి వెళ్తా. ఇదే ఆల్ట్ G ఇక్కడ నుంచి మళ్ళీ డే బుక్లో వెళ్తా. అంటే అవన్నీ బ్యాక్ ఎండ్లో ఉంటాయి. ఆల్ట్ G డాష్బోర్డ్లో వెళ్తా, ఆల్ట్ G స్టాక్ సమరీలో వెళ్తా. ఇప్పుడు ఎస్కేప్ ఇచ్చామంటే అన్ని 1 by 1 బ్యాక్ వచ్చేస్తాయి. చూడండి, ఎస్కేప్ 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 ఎస్కేప్. చూసారా అన్ని బ్యాక్లో ఉన్నాయి. ఇది ఆల్ట్ G కెపాసిటీ. కంట్రోల్ G, ఆల్మోస్ట్ కంట్రోల్ G అయినా కూడా సేమ్ ఆ ప్లేస్లోకి వచ్చేసాం. ఎస్కేప్ అంటే బ్యాక్ రావడం. ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, GST రిపోర్ట్స్, GST 1 ఈ ప్లేస్లో ఉన్నాం అనుకోండి. ఎస్కేప్ ఎస్కేప్ ఎస్కేప్, టోటల్గా గేట్ వే ఆఫ్ టాలీలోకి వచ్చేస్తాం. నెక్స్ట్ ఆల్ట్ ప్లస్ K టు ఓపెన్ కంప్లీట్ టాప్ మెనూ, ఆల్ట్ K. చూడండి, ఆల్ట్ K కదా, పైన చూడండి క్రియేట్ కంపెనీ, ఆల్టర్ కంపెనీ అన్నీ కనబడుతున్నాయి. అదే ఆల్ట్ Y ఇచ్చారనుకోండి చేంజ్, ఆల్ట్ Z ఇచ్చారనుకోండి
ఎక్స్చేంజ్. ఆల్ట్ ఓ ఇచ్చారనుకోండి ఇంపోర్ట్, ఆల్ట్ ఈ ఇస్తే ఎక్స్పోర్ట్, ఆల్ట్ ఎం ఇస్తే షేర్, ఆల్ట్ పి ఇస్తే ప్రింట్. ఓకే, ఇలా అన్ని కూడా షార్ట్ కట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఇవన్నీ అవే అనమాట. సో తర్వాత మనకి ఆల్ట్ F3 అన్నా కంట్రోల్ F3 అన్నా మనం స్టార్టింగ్ పేజ్కి వెళ్ళిపోతాం, ఈ ప్లేస్లోకి వచ్చేస్తాం. తర్వాత F11 ఫీచర్స్ ఇక్కడ చూసారా, కావాలంటే నో పెట్టచ్చు, నో పెడితే ఫీచర్స్ కొన్ని కనబడతాయి, అదే ఎస్ పెడితే మరికొన్ని ఫీచర్స్ బయటకు వస్తాయి. ఇంకా మనకి F12 అంటే ప్రతి చోట ఉంటుంది. F12 క్రియేట్లోకి వెళ్ళి లెజర్లోకి వెళ్తే రైట్ సైడ్లో F12 అంటే మరికొన్ని ఫీచర్స్ దాగి ఉంటాయి లోపల. నెక్స్ట్ స్టాక్ గ్రూప్ F12 చూడండి, కేటగిరీ F12, స్టాక్ ఐటమ్ F12, యూనిట్ F12. ప్రతి ప్లేస్లో F12 ఉంటుందమ్మా. F12 డే బుక్ లెవెల్ F12 ప్రతి చోట రైట్ సైడ్ అండర్లో F12 ఉంటుంది. సో తర్వాత Alt+Y ఇట్ కెన్ షో బ్యాకప్ అండ్ రిస్టోర్ అండ్ ఇప్పుడు చూపించాను కదా, Alt+Z, Alt+Y, Alt+O, Alt+M, Alt+P, Alt+E ఇవన్నీ పైన ఉన్నాయి కదా, ఇవే ఇక్కడ పైన కనబడుతున్నాయి కదా, అవి ఇవన్నీ. Ctrl+K మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, అరబిక్ కావాలంటే అరబిక్ పెట్టుకోవచ్చు. చూడండి ఇంగ్లీష్. Ctrl+W నువ్వు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్, తెలుగులోనే పెట్టుకోవచ్చు. Ctrl+W తమిళ్, Ctrl+W పంజాబీ, Ctrl+W Ctrl+W కన్నడ, ఇట్లా Ctrl+W ఇంగ్లీష్. నెక్స్ట్ కంట్రోల్ లెఫ్ట్ అండ్ రైట్ టు మూవ్ లెఫ్ట్ మస్ట్ అండ్ రైట్ అండ్ మస్ట్. ఏదైనా మీరు ఆల్టర్ చేస్తారు కదా, ఇప్పుడు కంట్రోల్ రైట్ ఆరో ఇస్తే కర్సర్ లాస్ట్కి వస్తుంది, కంట్రోల్ లెఫ్ట్ ఆరో కర్సర్ స్టార్టింగ్ వచ్చేస్తుంది. తర్వాత హోమ్, కర్సర్ లాస్ట్లో ఉంది, హోమ్ ఇస్తే స్టార్టింగ్ వచ్చేస్తుంది. వీటిని మనం షార్ట్ కట్ కీస్ అంటాం. టాలీ ప్రైమ్లో షార్ట్ కట్ కీస్ అని మనం వీటిని చెప్పుకుంటాం. ఓకే, ఇక్కడ కనబడుతున్నాయి కదా, క్రియేట్లో C, ఆల్టర్లో A, చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో H, ఓచర్స్లో V, డే బుక్లో K, ఇవన్నీ కూడా షార్ట్ కట్స్. ఇప్పుడు నేను ఆల్టర్లోకి వెళ్ళాలి A, ఇప్పుడు నేను ప్రాఫిట్ అండ్ లాస్లోకి వెళ్ళాలి P, ఇప్పుడు నేను డిస్ప్లే డాష్ బోర్డ్లోకి వెళ్ళాలి O, ఇప్పుడు నేను బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళాలి బ్యాలెన్స్ షీట్, ఇప్పుడు నేను చార్ట్ ఆఫ్ అకౌంట్స్లోకి వెళ్ళాలి H, నేను డిస్ప్లేలోకి వెళ్ళాలి, ఇన్వెంటరీ బుక్స్లోకి వెళ్ళాలి, స్టాక్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళాలి. ఇవన్నీ షార్ట్ కట్స్, హైలైట్ అవుతుంటాయి ఒక్కొక్క పదం వాటిలో, అవి షార్ట్ కట్స్ అనమాట. రిపోర్ట్స్ O, GST 1. సో వీటిని మనం షార్ట్ కట్ కీస్ అని కూడా చెప్తాం. ఓకే, క్లియర్ మా? ఎనీ డౌట్స్ దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్? క్లియరా? యా. సో టుమారో మనకి పేరోల్ చెప్పేస్తే అక్కడ సెకండ్ మెటీరియల్ కూడా కంప్లీట్ అయిపోతుంది. వాడికి మన సిలబస్ ప్రకారంగా మనదంతా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? క్లియర్? ఎనీ డౌట్స్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్.